అత్తమ్మ టీవీలో ఈరోజు ఎంతో రుచికరమైన మెంతికూర పప్పు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీని తయారీకి కావలసిన పదార్థాలు: మెంతికూర 2 కట్టలు, దాన్ని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. కందిపప్పు 100 గ్రాములు, ఒక టమాటా, చింతపండు కొద్దిగా, పెద్ద ఉసిరికాయ సైజ్ అంతా, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 5, కరివేపాకు, కొత్తిమీర 2 రెమ్మలు, తాలింపు గింజలు 1 టీ స్పూన్, ఎండుమిర్చి 3, కారం 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, నూనె, పసుపు 1 టీ స్పూన్, నీళ్ళు 1/2 లీటర్, వేయించడానికి నెయ్యి. తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా పెద్ద కుక్కర్ తీసుకొని దాంట్లో కందిపప్పు వేయండి. ఇది ముందుగా డ్రై ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, లేదైనా పచ్చిగానే వేసుకోవచ్చు. ఆ తర్వాత కట్ చేసిన మెంతికూర వేయండి. తర్వాత నీళ్లు వేయండి. తర్వాత ఒక టమాటాని కట్ చేసి వేయండి. తర్వాత ఒక ఉల్లిపాయ, ఆ తర్వాత 4-5 పచ్చిమిర్చి, తర్వాత చింతపండు, ఆ తర్వాత మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం 1 స్పూన్ అయితే సరిపోతుంది. మీ రుచికి సరిపడా ఉప్పు, అలాగే పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు నూనె వేస్తున్నాం. నూనె వేస్తే పప్పు త్వరగా ఉడుకుతుంది. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు నానబెట్టుకొని తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ కుక్కర్ పెట్టండి. కుక్కర్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరంతా గ్యాస్ అంతా పోయేంత వరకు ఉంచండి. ఆ తర్వాత విజిల్ పైకెత్తితే గ్యాస్ పోతుంది. అప్పుడు మూత ఓపెన్ చేసి బాగా పప్పు గుత్తితో పప్పుని నలగొట్టండి. ఇందులోనే మెంతికూర కూడా వేసాం కాబట్టి బాగా నలుగుతుంది. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అవసరం అనుకుంటే కొద్దిగా ఉప్పు వేసుకొని మరలా బాగా మెత్తగా నలగొట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తాలింపు పెట్టుకొని గిన్నె పెట్టండి. వేడైన తర్వాత దాంట్లో నెయ్యి వేసి కరిగించండి. నెయ్యి కరుగుతుంది కదా, ఇప్పుడు తాలింపు గింజలు వేసి అవి పేలే వరకు ఉండండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, తర్వాత ఎండుమిర్చి వేయండి. సిమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేస్తూ వేయించండి. తర్వాత జీలకర్ర వేసి బాగా ఫ్రై చేయండి. సిమ్లో పెట్టి తిప్పుతూ వేయించండి. తర్వాత కరివేపాకు వేయండి. కరివేపాకు వేస్తే పేలుతుంది. కాస్త దూరంగా ఉండి పోపు వేయించుకోవాలి. తర్వాత కొత్తిమీర వేయండి. ఇవన్నీ వేసి బాగా తిప్పుతూ వేయించండి. పోపు వేగేటప్పుడు చాలా మంచి వాసన వస్తుంది. దాదాపు 2 నిమిషాల పాటు పోపును బాగా వేయించండి. మీ ఇష్టానికి తగ్గట్టుగా నెయ్యితో కానీ నూనెతో కానీ పోపు పెట్టుకోవచ్చు. వేగింది కదా, ఆ వేగిన పోపుని పప్పులో వేసి బాగా కలిపెట్టండి. ఇప్పుడు మరలా స్టవ్ మీద పెట్టి ఇది కాస్త ఉడికించుకోవాలి. 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన మేతిపప్పు రెడీ అవుతుంది. అంతే, చాలా టేస్టీగా అండ్ చాలా క్విక్గా ఈజీగా అయిపోయి మెంతికూర పప్పు రెడీ అయింది.
ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర పప్పు మీరు కూడా రెడీ చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. దీనికి జతగా వడియాలు కానీ అప్పడాలు కానీ ఉంటే వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోవచ్చు. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ మెంతికూర పప్పు రెడీ అయింది. మరిన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.